మన బాహుబలిలో మహిష్మతి లాగా తెలివిలేని వాళ్ళు ఆ స్థానం మీదకి వెళ్తారు. నాకు అది అస్సలు నచ్చదు. ఎందుకంటే అప్పుడు ఇక్కడ మామూలు వాళ్ళు ఏమవుతాము? చచ్చిపోమంటారా? నవ్వద్దా? కట్ చేయండి, రీసెట్ చేయండి. చెప్పండి. ఆనందంగా కూడా ఉండనివ్వను. తెలివివాడు కొన్ని తెలివి గల్ల, ఆ గల్ల అన్న పదం తెలియదు ఈ అమ్మాయికి కదా కదా. ఇంతకుముందు కూడా అక్కడ ఉండవలసిన చోట అంతే. అందంగా అని కూడా అన్నది. అందంగా అందంగా ఎవరు పట్టుకోలేదు. ఓకే, పట్టుకోండి. రీసెర్చ్ చేసినారండి. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ రాజుల కాలం వస్తే అన్న అంశం మీద కొనసాగించి మాట్లాడే అవకాశం ఉదయ్, నీది షురు. మళ్ళీ రాజుల కాలం వస్తే నేను గొప్ప గొప్ప రాజులు అంటే శ్రీకృష్ణదేవరాయలు వారి రాజులు ఇలాంటి వాళ్ళని కలుస్తాను. ఎందుకంటే నాకు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తారు, గొప్ప గొప్ప కథలు చెప్తారు. నేను అష్టదిగ్గజ కవులను కూడా కలుస్తాను. కొందరు ఎవరంటే తెనాలి రామకృష్ణుడు, నన్నయ్య, ధూర్జటి. ఏమైందిరా? ఆగినందుకు కాదు, మాట్లాడుతున్నాడు, పర్వాలేదు. రీసెర్చ్ చేయండి. ఓకే, మైనస్ మార్క్స్ వేయండి. ఓకే, ఇంకెవరు? ఓకే, ఈసారి ఇస్తాను. ఇట్లా పొరపాటు నెక్స్ట్ టైం చేయకూడదు. ఓకే, ఇక్కడి నుంచి ఈసారి వదిలేండి. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ రాజుల కాలం వస్తే అన్న అంశం మీద నువ్వు ఇప్పుడు అష్టదిగ్గజ కవుల పేర్లు అన్నీ చెప్తావా? అది టైం వేస్ట్ కిందికి వస్తుంది. నేను అందరికి హింట్ ఇస్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే. సో ఇక్కడి నుంచి లాజిక్ మీద కొడతారా నన్ను? ఓకే, ఇక్కడి నుంచి కొనసాగించి మాట్లాడే అవకాశం ఉదయ్, నీది షురు. నేను అక్బరు మరియు బీర్బల్ కూడా కలుస్తాను. వాళ్ళు కూడా గొప్ప. ఏమైందమ్మా? బీర్బల్ని అప్పటి నుంచి వాడు అట్లే మాట్లాడుతున్నాడు. ఎవరు పట్టుకోవట్లేదు. చాలా బాగా పట్టుకుంది. ఓకే, ఈషా, ఇక్కడి నుంచి కొనసాగించే అవకాశం రీసెర్చ్ చేయండి. ఈషా, ఇక్కడి నుంచి కొనసాగించి మాట్లాడే నీ అవకాశం నీకు షురు. మైనస్ మార్క్స్. 0.22 seconds లో ఏం మాట్లాడడం మొదలు పెట్టింది నువ్వు.